ಸಮಸ್ಯೆ ಏನ್ ಗೊತ್ತಾ, ಯಾರು ಏನೋ ಹಚ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಮೆಡಿಸಿನ್ ಇಲ್ಲ. పేషెంట్లకి వాకాలు లేకూడదు, తప్పకూడదు. డాక్టర్ తెచ్చిన పోండి అనేది తప్పేది. పేషెంట్ క్యూలో నిలబడిపోండి అనేది కదిరేది. నర్సులు కూడా ఈ పని ఇస్తా ఉన్నారు పేషెంట్లకి. ముందర తొందరలు ఇస్తా ఉన్నారు హాస్పిటల్లో. పబ్లిక్ లో ఎవరికి తెలిసలేదా? చూసే వాళ్ళకి కనిపించలేదా? ఏం చేసే పంచాయతీలు వచ్చినప్పుడు ఏం పనులు నడుస్తా ఉన్నా పంచాయతీలో కూడా సరే చూస్తా ఉన్నా. స్కూల్లో చూస్తే పిల్లలతో సరే చూసేలే, కొంచెం సరే పెట్టేలే. ఏదో పెడతాము చూస్తాము. చిరుతోష పిల్లల సన్న పిల్లలు టీచర్లకు సరిదా పిల్లలతో కొట్టాకే కదా. ఇవన్నీ వచ్చి చూసుకోవాలా. ఎమ్మెల్యే వచ్చా వెళ్ళిపోయా అంటే కాదు. డాక్టర్ ఉన్నాడు ఏంటికి వస్తమ్మా నాదేమి లేదో గౌర్పల్లి డాక్టర్ గౌర్పల్లి అన్నాడు. షరీఫ్ సార్ అన్ని ఇచ్చేది మందులు మేము కాదు అని అడుగుతాడు. సాయంత్రం 3 గంటలకి వెళ్ళిపోయింటారు. ఎవరు ఉండలేదా? నర్సులు పోతే నర్సులు అయ్యో మాకేమి ఇచ్చిందిలే డాక్టర్ తీసుకురాకుండా రాసిస్తాము అంటారు. అంత మెడికల్ స్టోర్ లేదు, ఒక మాత్ర ఇస్తా ఎక్సోడా అది మాకు ఇచ్చలేదు అంటారు. సర్టిఫికెట్ తెచ్చుకుంటే మేము చూసేలా బెంగళూరు పోయినా సింతామణి పోయినా అంటారు. సర్టిఫికెట్ తెచ్చుకుని మేము ఏడుకోదు బెంగళూరుకి సింతామణి పోతే ఛార్జీలు పెట్టుకుని ఏం చెప్పలేదు. సరి చేస్తాను చెప్పినాడు.